ఒప్పుకునింటే ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒప్పుకోకుంటే ఫ్యాక్టరీ ఎట్లా చేసినారు? దీని మీద విచారణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. నేను పెట్టిన ప్రెస్ మీట్ ఒకటి, మీరు చెప్పేది అడిగేది ఒకటి. లేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వం గురించి అడగండి చెప్తా. మా పార్టీ ఇంటర్నల్, మా పార్టీ విషయాల గురించి ఎందుకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం గురించి అడగండి చెప్తా. నిన్న ఇంకా నిన్న ముఖ్యమంత్రి గారు ఇంకా ఏమేమన్నా లోపల ఏమైనా జరిగినాయి మాకు తెలియని ఏమైనా ఉంటే అడగండి. 5 గంటలు ఏం చర్చ జరిగింది? మరి మీరు అటువంటివి తీయాలి బయటికి. 5 గంటల చర్చ ఏం చేసిండ్రు? డిఏ గురించేనా? 5 గంటలు మేమనుకున్నాము లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేస్తాడేమో ఎమ్మడే అనుకున్నాం. అటువంటి వార్త వస్తుందేమో బ్యానర్ ఐటమ్ అనుకున్నాం. ఏది లేదు. కాళేశ్వరం మీద ఏమైనా రిపోర్ట్ వచ్చిందేమో అదేమైనా బయటపడతాడేమో అనుకున్నాం. అది లేదు. రైతు భరోసా పాపం ఎంబడే ప్రకటిస్తాడేమో అనుకున్నాము. అది లేదు. పోనీ ఇప్పుడు ఈ 500 రూపాయలు ప్రతి బోనస్ ఉంది రైతుకు, అది ఏమన్నా నిన్న రిలీజ్ చేసిండేమో ప్రకటిస్తాడేమో అనుకున్నాం. అది లేదు. ఏడా బోనస్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. కొనుగోలు కేంద్రాల్లో కొన్నటువంటి ధాన్యానికి ఇప్పటిదాకా బోనస్ ఇవ్వలేదు. ఇంకా ఎంత ఇచ్చిండ్రు, ఎంత పెండింగ్ ఉందో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎంతమంది రైతులకు వీళ్ళు బోనస్ ఇచ్చిండ్రు, ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉన్నది, ఎన్ని కోట్లు ఇచ్చిండ్రు, ఇంకా ఎన్ని కోట్లు ఇవ్వాలి. మాకున్న సమాచారం ఇంకా ప్రారంభమే కాలేదు బోనస్ ఇవ్వటం. మీరు ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా ఆఫీసులో కూర్చున్నాను. పిటిషన్ ఈరోజు అందరూ మనం కలిసే వాళ్ళు ఉంటే అందరు కలుస్తామని. ఇక్కడ నాన్ పార్టీ కూడా వచ్చారు ఇక్కడికి పిటిషన్లు తీసుకొని. బీజేపీ వాళ్ళు కాకుండా కామన్ పీపుల్ వచ్చారు పిటిషన్ తీసుకొని. రేషన్ కార్డులు లేవు మాకు రాలేదని, ఇల్లు లేదు మాకు రాలేదని కామన్ పిటిషన్స్ వచ్చినాయి. ఇండ్ల పైన, రేషన్ కార్డుల పైన. దాని మీద మీరు మంచిగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండ్రు. ప్రధానమంత్రి ఆవాస యోజన అమౌంట్ దాంట్లో లింక్ అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండ్రు. అది కరెక్టా? ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు కావాలంటే